హలో శివాజీ రాజా గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. నమస్తే. మిమ్మల్ని చూడగానే నేను కొంచెం షాక్ అయ్యాను. మీరు ఎప్పుడు ఇలా సన్నగానే ఉంటారా? లేకపోతే పోస్ట్ ఈ హార్ట్ అటాక్ తర్వాత ఏమన్నా అయ్యారా? లేదు కొంచెం ఈ ఒంట్లో బాగోక్యం మధ్యన సన్నబడింది. లాస్ట్ ఒక 8 మంత్స్ నుంచి. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు ఓకే. మీ అబ్బాయిని తీసుకొచ్చారు కదా! నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. విజయరాజ అవునా? ఇంటర్వ్యూ మూవీ. సో, ఈ మూవీస్‌లోకి ఇది తీసుకురావడం మీ ఇంట్రెస్టా? అబ్బాయి ఇంట్రెస్టా? నేను తీసుకురాలేదమ్మా, తనే వచ్చాడు. తనకే ఇంట్రెస్ట్. అవును. కరెక్ట్. మీ అబ్బాయి అయితే ఎలాగో హీరోగానే కెరియర్ స్టార్ట్ చేశారు. మీ కెరియర్ అసలు ఏ రకంగా స్టార్ట్ అయింది? మీరు ఏమవుదామని వచ్చారు? నేను ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. ఓకే. మధ్యలో కొంతమంది హీరోస్‌గా చేయడము ఆ రకమైన కెరియర్‌ని కంట్రోల్. దీనికి ఆన్సర్ ఇంతకుముందే చెప్పాను, యాక్సెప్ట్ చేయాలని. యాక్సెప్ట్ చేయలేదు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మనం కంటిన్యూ చేయటం. అవును. ఓకే. అయితే అలా జరిగిందంట. అయినా మీకు ఆ విధంగానే ముఖ్యంగా బుల్లితెర మీద అమృతంతో చాలా పెద్ద పేరొచ్చింది. మిమ్మల్ని ఆ రకంగా చూడడం ఇష్టపడ్డారు. ప్రజలందరూ బాగా ఓన్ చేసుకున్నారు. దాంట్లో నుంచి మీరు సడెన్‌గా క్విట్ అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదమ్మా, బిజీ, ఎవరు బిజీ వాళ్ళది. ఒకదానితోనే ఫిక్స్ అయిపోయాం కదా. దాని తర్వాత వెంటనే మూడ్స్ ఫిల్మ్ చేసి దాని తర్వాత నా ఓన్ పర్సన్ చాలా సీరియల్స్ వచ్చినాయి. అవును, నాకు చాలా సీరియల్స్ వచ్చినాయి. నాకు ప్రతి సీరియల్కి నంది అవార్డు వచ్చింది. అవును, నా ప్రతి సీరియల్కి. అంటే ఎక్కడ అంటే రెగ్యులర్ పోకడతో కాకుండా నాకైతే నా బాడీ లాంగ్వేజ్కి ఏది బాగుంటుందో దాన్ని చేసుకుని నేనే ఓన్ పర్సన్ చేసుకుని అలా చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు జనరల్‌గా చాలామంది ప్రేక్షకులు ఏంటంటే ఒకరిని ఒకలా చూస్తుంటే అదే ఇష్టపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఒక మార్క్ ఇస్తారు. ఈయన ఇలా చేస్తున్నారు కాబట్టి ఈయన ఒక కమెడియన్‌గా బాగున్నారనో, లేకపోతే ఒక సీరియల్స్ రోల్స్‌లో విలన్‌గా బాగున్నారని ఇలా. మిమ్మల్ని అమృతంలో అలాగా మీరు అందులో ఉంటే బాగుండని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తే మీరు సడెన్‌గా క్విట్ అయితే అది కొంతమంది చూడడం కూడా మానేశారు ఆ టైంలో. అలా ఏముండదమ్మా, ఎవరు చేస్తే. నా తర్వాత నరేష్ చేశాడు. నరేష్ చక్కగా చేశాడు. నరేష్ తర్వాత వేరే వాళ్ళు చేశారు. ఇప్పుడు మూడ్స్ ఫిల్మ్స్ నేను వదిలేసాక చాలామంది చేశారు. ఫస్ట్ మనం చేసాం కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును. ఓకే. సో, మీకు చిన్ననాటి స్నేహితులు, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారా? టచ్‌లో ఉంటారా? ఉన్నారు, అందరూ భీమవరం ఉన్నారు. అందరూ అక్కడ ఊర్లో ఉన్నారు. అందరూ చిన్ననాటి స్నేహితులు అక్కడ ఉన్నారు. ఇంకా స్కూల్ అంటే నేను చిన్నప్పటి నుంచి హైదరాబాదే కాబట్టి లాస్ట్ 40 ఇయర్స్ నుంచి ఇక్కడే కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్ అన్న. కలుస్తుంటారా మీరు? అయ్యో, రెగ్యులర్గా. సో, ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్ అంటే శ్రీకాంత్ గారు ఒకరు మాకు తెలుసు. ఇంకెవరున్నారు? భరణి గారు, ఆలీ, చాలా నాతో అందరూ క్లోజ్గానే ఉంటారు. మీకు ఇంకా ఇష్టమైన వాళ్ళలో ఈ వేణుమాధవ్ గారు, గుండు హనుమంతరావు గారు వాళ్ళు లేరు అన్న సంగతి గుర్తొచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, ఎందుకంటే నిన్నదాకా మనతో ఉండే వాళ్ళు పొద్దున్నే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి. ఎప్పుడు ఆ ఫోన్లు రాకపోవటం అనేది చాలా బాధగా ఉండేది. చాలా మంచోడు. అంటే 10 మందికి సహాయపడే వ్యక్తి. అతను ఆఖరి స్పీచ్ నా గురించి ఇచ్చాడు. నేను దాన్ని చాలాసార్లు చూసుకుంటా. వేణుమాధవ్ ఆఖరి స్పీచ్ నా గురించే చెప్పాడు చాలాసార్లు. అది దీనికి సంబంధించిన టైంలోనా? అనుకుంటా. మీరు మామూలుగా మీ బర్త్‌డేస్‌ని సెలబ్రేట్ చేసుకోను. అసలు చేసుకోరు. ఓకే. కొంతమంది మనం సెలబ్రేట్ చేసుకోకపోయినా నైట్ టైమో లేకపోతే అంటే నైట్ కరెక్ట్‌గా 12కో లేకపోతే మార్నింగో ఇంకా కేక్స్ తీసుకొచ్చి ముఖ్యంగా మీలాంటి సెలబ్రిటీస్‌కైతే ఇంకా అవి జరుగుతూనే ఉంటాయి. ఇవి జరుగుతూనే ఉంటాయి, కానీ దానికి నేను పెద్ద అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. నా ఫ్రెండ్స్ వాళ్ళు బ్యానర్లు కట్టాలి, అయ్యి ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఫిల్మ్‌నంతా బ్యానర్లు కట్టాలు, కేకులు కట్ చేయటాలు అన్నీ జరుగుతుంటాయి, కానీ నా మెంటాలిటీ తెలుసు వాళ్ళకి. ఇతనికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అని. నాకెందుకు అది టైం వేస్ట్ కింద అనిపిస్తుంది. బర్త్డే జరుపుకుంటే ప్రతి 365 రోజులు బర్త్డేలాగా ఉండాలి, ఆ ఒక్కరోజే కాదు. అది మంచి పని చేయాలి ఆ రోజు గుర్తుగా. ప్రతి బర్త్డేకి చేస్తూనే ఉంటా. ప్రతి బర్త్డేకి చేస్తూ ఉంటా. పాత్రికేయ మిత్రులకి, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి అందరికీ తెలిసింది అది. నా అలాగే చాలామంది చేస్తుంటారు. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. నాకన్నా ముందు ఎవరెవరు చేశారో వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని నేను చేశాను. ఈ ఇయర్ ఏం చేయబోతున్నారు? ఈ ఇయర్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తానమ్మా. రెగ్యులర్గా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అది ఒకటి ఉంటుంది నాకు, ఫెర్మెంట్ గ్యాప్.
ప్రతిసారి దానికెళ్ళటం వాళ్ళకి ఒకసారి ఫ్రిడ్జ్ అని, ఒకసారి ఫ్యాన్‌లని, లేకపోతే బసవతారకం హాస్పిటల్‌కెళ్ళి అక్కడ బయట భోజనాలు ఏర్పాటు చేయటం. మధ్యాహ్నం అయితే ఫ్రూట్స్ అవి ఏర్పాటు చేయటం. రక్తదాన కార్యక్రమాలు చేయటం. ఇంకా ఇప్పుడున్న టైంలో మనం రక్తదానం అయ్యి పెద్ద ఈ ఈ స్ట్రిక్ట్‌గా ఉంది కాబట్టి పాండమిక్ కేర్‌లో అయన్నీ ఇప్పుడు చేయలేదు గానీ, ఇంచుమించు చాలా సార్లు మా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ కానీ, అపోలోకి కానీ, యశోదకి కానీ ఇవన్నీ. ఓకే. హుహు. చిరంజీవి గారిది బ్లడ్ బ్యాంక్ బానే హిట్ అయిందనే చెప్పుకోవాలా ప్రాజెక్ట్ అనేది. అసలు పెట్టే ఆ యోచనే చాలా గొప్పదమ్మా. ఎంతో పెద్ద హృదయం. ఎందుకంటే అది ఎంత పెట్టినా డబ్బులు పోతూనే ఉంటాయి. అలాంటిట్లోనూ అసలు అయి చూడకుండా మహానుభావుడు వైపు పెట్టాడు కాబట్టి గ్రేట్ చిరంజీవి గారు. ఈ చిరంజీవి ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకని అవ్వలేదంటారు? నాగబాబు గారిని అడగండి. ఏంటి సార్? ఆయనకి నేను ఉంటే ఏది లేను కాబట్టి అవ్వలేదు. లేదా అందరం కలిసి ఇవాడు చేస్తాం దాన్ని. ఇప్పుడు నేను చెప్పిన పేరు దగ్గర నుంచి అందరం కలిసికట్టుగా అవుతుందది. అది ఇప్పుడు నేనే చేయక్కర్లేదమ్మా అది. నేనే చేయక్కర్లేదు. చిరంజీవి గారు అలాంటివి చేసుకోగల అలాంటి బోలెడన్ని చేశారాయన. నేను చాలా చిన్న వ్యక్తిని కాబట్టి నేను అది చేస్తాననగానే కొంచెం జనంలో నానింది. ఎందుకంటే పైగా ఒకటి నేను పట్టుకుంటే వదలను కాబట్టి. ఇప్పుడు అందరం కలిసి దాన్ని డెఫినెట్‌గా ఎందుకంటే అది మంచి పని కాబట్టి చిరంజీవి గారు, నాగబాబు గారు, నేను మొత్తం అందరం కలిసి ఇండస్ట్రీలో ఉన్న అందరం కలిసి దాన్ని చేయడానికి ట్రై చేస్తాం ఫస్ట్. అయిపోయాక అయిపోయిందని చెప్పుకోవచ్చు. ట్రై అయితే చేద్దామని ఉందిరా మనసులో. ఓకే. హుహు. ఒకప్పుడు నాగబాబు గారు అన్నారు ఆయన మీద మీకు కోపమొచ్చిందని చెప్పి. ఈ కోపాలన్నీ జస్ట్ చిన్న చిన్న గిల్లి కజ్జాలంతేనా? నాగబాబు గారి కోపంతో మా ఇద్దరం అంత క్లోజు చిన్నప్పుడు. ఆయన కోపం ఎలాగో 5 నిమిషాలు ఉండదు. నా కోపం అంతే 5 నిమిషాలు. ఓకే. మధ్యలో ప్రేక్షకులు మాత్రం ఇదేదో పెద్ద గొడవ అవుతుందని చెప్పి మీ ఇద్దరికి చాలా పెద్ద వైరం ఉందని ఫీల్ అవుతున్నారు. అవునవును. ఇప్పుడు నేను అది మళ్ళీ తవ్వుకోవడం నాకు ఇష్టం లేదు. ఫైన్ సార్. చిరంజీవి గారంటే మీకు చాలా ఇష్టం అని చెప్పి వింటూ ఉంటాం. ఎందుకని అంత ఇష్టం? మీ ఇద్దరికీ కలిపి ఏమన్నా బెస్ట్ మూమెంట్స్, ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమి లేదు. ఇష్టం అంతే. నాకన్నా ఆయన ఇంచుమించు 7, 8 ఏళ్ళు సీనియరు. నేను ఆయన చూస్తూనే వచ్చాను ఇండస్ట్రీలోకి. చాలా సార్లు చెప్పేసిన విషయం ఇది. ఆయనకి నాకు కూడా బోర్ కొడుతుంది ఇన్ని సార్లు చెప్తే. అవునవును. అంటే ఒక ఆర్టిస్ట్‌గానే కాదు పర్సనల్‌గా కూడా ఇష్టం నాకు. నేనంటే. అవును. సో, బాలకృష్ణ గారి గురించి కూడా మీరు ఒకసారి చాలా గొప్ప ఫ్రెండ్ నాకాయన. చాలా గొప్ప ఫ్రెండ్. హుహు. మోహన్ బాబు గారితో మీకు గొడవ అని చెప్పి వింటూ ఉన్నాం. ఏమవ్వలే అంతా ఉట్టిదే అది. అవును. దాని గురించి చాలా వీడియోస్ కనిపించాయి సార్. నేనేం చేయను దానికి. ఇందాక మీరన్నారే మీరొస్తుంటే ఎవరినో మిమ్మల్ని పొడిచేసారంట కదా! అని. ఇది అలాంటి న్యూసే. అవునవును. ఎందుకవుతాయి గొడవలు ఇక్కడ. అవును. ఎప్పుడన్నా నించక్క ఆయన నాకు ఫోన్ చేస్తుంటారు. నేను కూడా అప్పుడేదో హెల్ప్ కావాల్సుండి మోహన్ బాబు గారికి ఫోన్ చేశా. అదే మూవీ ఆర్టిస్టేషన్ గురించే ఫోన్ చేసి, "అన్నయ్య మీరెలా ఈవెంట్‌కొస్తే బావుంటుంది. సీనియర్ ఆర్టిస్ట్‌గాను. మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు కూడా ఉంటారు." ఇలా అంటే, "తమ్ముడు దూరంగా పెట్టకు. దగ్గరలో దుబాయ్‌లో ఎక్కడన్నా పెట్టు. ఇక్కడ నేను డెఫినెట్‌గా వస్తా" అన్నారు. ఇక్కడ అందరూ హెల్ప్ చేసేవాళ్ళేనమ్మా. ప్రతి ఒక్కరు హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళు చేసిన హెల్ప్ మేము పంచడం తప్పితే, అలా పుణ్యం కట్టుకోవటం అంతే. అవును. అందరూ హెల్ప్ చేసేవాళ్ళే ఇక్కడ. ఓకే. సో, మా అసోసియేషన్ విషయానికొస్తే ఆ సందర్భాల్లో అంటే ఆ ఎలక్షన్స్ అవి జరిగిన టైంలో కొన్ని ప్రెస్ మీట్స్‌లో అది కూడా మీరు ఏడ్చిన సందర్భాలు కనిపించాయి. అసలు మా అసోసియేషన్ పరిస్థితి మీరు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎలా ఉందంటారు? అది మీరే చెప్పాలి. ఇండస్ట్రీ దాని దగ్గర ఆర్టిస్టులకైతే కొంచెం తెలుస్తుంది. నాకు మళ్ళీ అది చెప్పటం అన్నది పద్ధతి కూడా కాదమ్మా అది. అంటే ఆ టైంలో మనం డిఫెండ్ చేసుకోవటం, ఎవరైనా అబద్ధాలాడితే వీళ్ళు అబద్ధాలాడుతున్నారు అని చెప్పుకోవడం అప్పుడు బావుంటుంది తప్పితే, దాని తర్వాత అసోసియేషన్ గురించి, దాని బాగోగుల గురించి కూడా మనం చెప్పుకోవడం అన్నది కూడా పద్ధతి కాదు. ఎందుకంటే, ఒక విధంగా చెప్పాలంటే మూవీ అసోసియేషన్ చంపేశారు కొంతమంది. దాన్ని. అద్భుతంగా వెలుగుతున్న టైంలో హ్మ్. దాన్నిప్పుడు అది నేను చెప్తే ఏమవుతుందంటేనమ్మా అది మనసులో ఏదో పెట్టుకొని చెప్పాడు నా మెంటాలిటీ ఏమో అది కాదు. ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం కూడా లేదు.
నేనున్నప్పుడు ప్రెసిడెంట్గా నేను రాజేంద్ర ప్రసాద్ గారు నేను ఆయన ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అది కొత్తగా నేను చెప్తే నా గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుంది. అది నెంబర్ వన్. ఇప్పుడు సపోజు దానికి సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ మంత్ ఎలక్షన్లు ఇప్పటికి అందరికీ లెటర్లు రావాలి. ఇంతవరకు రాలేదంటే అది అంతే 26 మందికి సంబంధించింది. ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్కి సంబంధించింది కాదు ఇది. ఇక్కడ ఏదైనా సరే ఒక మంచి పని జరిగితే మేమే చేసామంటానికి లేదు. 26 మంది మంచి పని చేసినట్టే. ఏదైనా చెడ్డ పని జరిగితే 26 మంది మీద ఉంటుంది ఆ బాధ్యత. ఎందుకంటే జనాలు వాళ్ళని నగ్గించుకున్నారు కాబట్టి. డైరీ అనేది డిసెంబర్ ఎండింగ్లో రావాలి. తృప్తిగా జనవరి 1 డైరీ వాళ్ళ చేతిలో ఉంటే తృప్తిగా ఉంటుంది. మార్చి వచ్చేస్తాను, ఇంతవరకు డైరీ లేదు. అసలు వాళ్ళకి ముందు మాట రాసే అంత పనులు కూడా వాళ్ళు ఏం చేయలేదు. నేను కాన్ఫిడెంట్గా చెప్తా. పాత డైరీలు తిరిగేస్తే మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారి దగ్గర ఉన్న డైరీలు తిరిగేస్తే ఎంతో కొంత ఏదో కొంత చేసాము, దాంట్లో ముందు మాట ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు ముందు మాట ఏం రాస్తారా అన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, పలానా అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ శివాజీ రాజా ఉన్నప్పుడు పేదోళ్ళకి ఒక 5,000 ఇచ్చాడు, మేము 6,000 ఇస్తున్నాం అంటాడు. కానీ శివాజీ రాజా 5,000 ఎలా ఇచ్చాడు? అమెరికా లాంటి ప్లేస్లో ప్రోగ్రాములు చేసి, లోకల్గా ప్రోగ్రాములు చేసి, బయట నుంచి మనీ పుల్లప్ చేసి, అది 3 కోట్లు ఉంటే దాన్ని 6 కోట్లు చేసి దాంట్లో ఇచ్చాడు. వీళ్ళు పైసా తీసుకురావాలి. నేను తీసుకొచ్చిన డబ్బులో నుంచి వాళ్ళు 6,000 ఇచ్చినప్పుడు 6,000 ఇవ్వటం ఎందుకు? డైరెక్ట్గా 10,000 ఇచ్చేయచ్చు. పేదోళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది. ఒక డైరీ 1 వీక్ పని. అంటే సందర్భం వచ్చింది, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఒక డైరీ అనేది 1 వీక్ పని, నాకైతే 1 డే పని. 6 నెలల నుంచి డైరీ వర్క్ జరుగుతుంది. డైరీ రాదు బయటికి. ఇప్పుడు పని చేసేవాడిని చేయనివ్వరు, వాళ్ళు చేయరు. పని చేసేవాడికే రాళ్ళ దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఈ డైరీ ఎప్పుడూ రావాలి. ఈ కోవిడ్ రీజన్ ఏమన్నా చెప్తారేమో? చెప్తే డెఫినెట్ నో డౌట్ కోవిడ్ రీజన్ కూడా ఉంటుందమ్మా. కోవిడ్ రీజన్ ఎప్పుడు ఉంటుంది? ఎన్నాళ్ళైంది కోవిడ్ వచ్చి? ఇప్పుడు లాస్ట్ ఇయర్ మామూలుగా ఇంకో 1 ఇయర్ టైం ఉంది కదా, ఆ 1 ఇయర్లో బోలింగ్ చేయొచ్చు కదా. పైగా 4 నెలల నుంచి కోవిడ్ లేదు, 3 నెలల నుంచి. డైరీ వేయడానికి ఎంతసేపు అమ్మా? నువ్వు అతను పిలిచి అతను డబ్బులు ఇస్తే డైరీ వేస్తాడు. మీరు ఏమన్నా ప్రింట్ చేయాలా? కాదుగా. మీరు అద్భుతంగా ముందు మాట, మీరు చేసిన మంచి పనులు ముందు మాట రాయాలి. ఇప్పుడు నేను చేసినే చెప్తుంటారు. ఇంకేమని చెప్తారు? హెల్త్ కార్డులు ఇంతకుముందు ఇంత ఇచ్చాం, ఇంత ఇచ్చాం. పోనీ హెల్త్ కార్డులు కానీ ఏమన్నా బయట నుంచి వీళ్ళు సంపాదించామని తీసుకొచ్చారా? పోనీ మీ సొంత డబ్బులు ఇచ్చారా? ఉండవు. వాళ్ళు ఈసీ మీటింగ్ పెట్టి అన్నాళ్ళైంది, జనరల్ బాడీ పెట్టి అన్నాళ్ళైంది. మిమ్మల్ని ప్రజలు ఏం చేస్తారని మిమ్మల్ని నెగ్గించారు, మీరు ఏం చేశారు? ఇది సింపుల్. ఇది ఓకే. మిగతా ఆర్టిస్ట్లో లేకపోతే ఇంకా మెంబర్స్ ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కదా, అలాంటివి ఏం జరగట్లేదంటారు? అసలు వీళ్ళు జనరల్ బాడీ పెడితే క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి అయితే క్వశ్చన్ చేయరు కదమ్మా. ఇంటికి వెళ్ళి చేస్తారు, క్వశ్చన్ చేయరుగా. ఇనిషియేషన్ ఎవరు తీసుకోవాలంటారు మరి? ఇండస్ట్రీ దాసనారాయణ లాంటి వాళ్ళు ఉంటే తీసుకుంటారమ్మా. పెద్దోళ్ళు ఉంటే తీసుకుంటారు ఎవరైనా. ఇంకా దాన్ని చంపేశాక ఎవడో తీసుకోలేడు. అది ఇప్పుడు అది చేద్దామన్న తపన కూడా చేసేవాడే చచ్చిపోతుంది. చేద్దామన్న తపన, ఒక ఫైర్ ఉంటుంది కదమ్మా, అది చాలామంది ఉంటారు. ఫస్ట్ అలా ఫైర్ ఉన్న వాళ్ళనే ఎన్నుకోవాలి. ఎలక్షన్స్లో అయితే చాలా అంత తపనతోనే కదా పోటీ పడ్డారు. తర్వాత చాలా ఏమనిపించింది? ఎంత తపన ఉందనిపించింది ఎలక్షన్లో? అబద్ధాలు ఆడటం అన్నది తపన కదమ్మా. పేదోడిని ఆదుకోవటం అన్నది తపన. అబద్ధాలు ఏముంది? 5 నిమిషాల్లో ఆడేయచ్చు. నీ మీద కూడా నేను చెప్పేయచ్చు అబద్ధం కదా. అది నువ్వు కడుక్కోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. చెట్లోకి వెళ్ళిపోయి అది పద్ధతి కాదు కదా. ఇది ఒక చెప్పానుగా ఇందాక, చేసేవాళ్ళు చేయనివారు, వాళ్ళకి చేయటం రాదు, చేయరు, వదిలేయటమే అలాగే. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? నా ప్రిపరేషన్ పోటీ చేస్తాను మా లాస్ట్ అండ్ ఫైనల్. ఇంక చేయను. ఇదే లాస్ట్ ఇంక చేయను. పైగా నేను ఒకసారి మాట్లాడితే మాట మీద ఉంటా. ఇదే లాస్ట్. నేను ప్రూవ్ చేసుకుని అందరినీ కలుపుని, నాకు పేరు ఉంది, అందరినీ కలుపుకెళ్తానని పేరు. అంటే ఇక్కడ నేను కలవను బాబోయ్ అన్నోని నేనేం చేయలేను. నాకు కంఫర్ట్గా ఉన్న వాళ్ళందరినీ, పెద్దోళ్ళందరినీ
ఆల్రెడీ అసలంతా అయిపోయిందన్నే వెనక్కెళ్ళిపోయింది. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది మా అసోసియేషన్‌ని చంపేశారు. లేకపోతే మా అసోసియేషన్ గురించి ఇలా చేయాలి, అలా చేయాలని. అంటే మీకు దాని మీద ఉన్న అభిమానం కనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఏమైనా గాని, ఏదేమైనా ఈ సంవత్సరంతో అలా ఆపేయడం ఎందుకు? లేదు లేదు. ఇది కొత్తోళ్ళు చాలామందొచ్చారు మాకు. పేర్లు కూడా తెలీదు. ఇప్పుడు కొంతకాలం దాన్ని మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు లాంటి పెద్దలందరూ భుజాల మీద వేసుకున్నారు. అక్కడ ఎవడు భుజాల మీద వేసుకున్నా కూడా వాళ్ళకి బ్యాడ్ ఎంట కడతారు తప్పితే గుడ్ ఏమి ఉండదు. ఎంత కష్టపడినా సరే బ్యాడే అంట కడతారు, గుడ్ అంట కట్టరు. ఎందుకు? ఇప్పుడు నేను ఉంటే హెల్త్ వైజ్గా చాలా కేర్ తీసుకునేవాడిని కదా. అపోలో హాస్పిటల్లో ఎప్పుడు ట్రై అయిపోయేవాడిని. అపోలో హాస్పిటల్లో ప్రతి పేదవాడు టక్కున అపోలో హాస్పిటల్కి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏం జరిగిందో నాకే తెలియదు. అసలు అపోలో హాస్పిటల్కి వెళ్ళారా, వీళ్ళు పెట్టారా లేదా, ఏం జరిగింది అని తెలియదు. అవును, చాలా సింపుల్. ఎందుకంటే గుర్తుపెట్టుకోం, చాలా ఇంపార్టెంట్. విద్య, వైద్యం రెండు చాలా ఇంపార్టెంట్ కదా. ఆ రెండిట్లకి మూవీ ఆర్టిస్ట్ని కేర్ తీసుకోవాలి. మెంబర్స్ పిల్లలకి ఎడ్యుకేషన్ మూవీ ఆర్టిస్ట్ని చేసుకోవాలి డెఫినెట్గా. అలాగే వైద్యం చాలా ఖరీదైపోయింది. అంటే అనుభవిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. కొన్ని అలాంటి వాడికి అక్కర్లే, పోనీ హెల్త్ కార్డులో ఇంకోటి మాకు అక్కర్లేదు అనుకుందాం. మిగతా పేదవాళ్ళకి అందరికి కావాలి. ఉన్న డబ్బు బిల్డింగ్ కోసం పెట్టిన ఫండ్లోంచి తీసేసి వాడేస్తుంటే నెక్స్ట్ స్టూడెంట్ మళ్ళీ ఫస్ట్ నుంచే కష్టపడుతూనే ఉండాలి. అది కరెక్ట్ కాదు. ఫండ్స్ అన్నీ ఎలా వాడాలి, ఏంటి అనేది ఈ జనరల్ బాడీ మీటింగ్స్‌లో ఉంటుందమ్మా, ప్రతి పైసా ఉంటుంది అక్కడ. ఎవడో పైసా ఇప్పుడు అబద్ధాలు ఆడవచ్చు, కానీ ఏ వాళ్ళు కాకపోయినా రేపైనా తెలుస్తుంటుంది కదా. అక్కడ ఒక పైసా మిస్యూజ్ అవటానికి ఈ 25 ఏళ్ళు అయింది మూవీ ఆర్టిస్టేషన్ పెట్టి. దాంట్లోంచి ఒక్క పైసా నరేష్ మిస్యూజ్ చేశాడని నేను నమ్మను. నరేష్కి ఏమవసరం ఉంటుంది దాంట్లో పైసా తినే అవసరం? శివాజీ రాజాగా ఉండదు, శ్రీకాంత్కే ఉండదు, ఎవరికీ ఉండదు అక్కడ. అసలు తినలేరు కూడా కదా. నీకు 100 రూపాయలైనా 200 చెక్ ద్వారానే వెళ్తుంది. నీకు ఎలా తింటారు చెప్పు దాంట్లోంచి? ఎలక్షన్లో నగ్గటానికి వాళ్ళు ఆడే అబద్ధాల్లో ఇది ఒకటి ఉంటుంది అంతే. వాళ్ళకి తెలిసే విషయం, వీళ్ళు జెన్యూన్, వీళ్ళు తినరాని. అంటే ఎన్ని అబద్ధాలు అంటే 1, 2 అయితే నేను చెప్పొచ్చు. అసలు దాని అందరికీ ఆన్సర్ డాక్టర్ రాజశేఖర్ స్టేజ్ మీద చెప్పాడు. శివాజీ రాజా మీద, శ్రీకాంత్ మీద మేము అబద్ధాలు ఆడి గెలిచాం, మేము లేకపోతే మేము గెలిచేవాళ్ళం కాదు. అది చాలుగా, ఇంకంతకనే ఉంది. ఆ క్లిప్పింగ్ వేసుకోండి మీరు. ఓకే, ఏంటండి గెలిచి సాధించేది? ప్రెసిడెంట్ ఏమీ లేదు, బ్యాడే. వాళ్ళకి అంతకుముందు ఇంకా మంచి పేరు ఉంది. ఇది గెలవక ముందు. ఓడిపోయాకనే మాకు మంచి పేరు వచ్చింది. అంటే నేను ఇలా అంటాం బాధగా ఉంటుంది, కానీ వాళ్ళు నిన్న కాక మొన్న వచ్చారమ్మా. లాస్ట్ ఒక 7-8 ఏళ్ళ నుంచి ఎంతో చేస్తున్నారు. నేను 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. వాళ్ళకన్నా నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళకన్నా ఆకలి బాధ ఎక్కువ తెలుసు నాకు. వాళ్ళకన్నా ప్రాబ్లమ్స్ తెలుసు. అసలు ఎవరన్నా ఎక్సెప్ట్ జీవిత, రాజశేఖర్, పెద్దోళ్ళు చెప్తే, చిరంజీవి గారు లాంటి వీళ్ళు, అంటే నేను పదవిలో ఉన్న వాళ్ళు చెప్తున్నామ్మా. ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళు కూడా ఎవరికన్నా ఏదైనా కష్టం వచ్చిందంటే వీళ్ళు చూస్తారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఈ పదవిలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. జీవిత, రాజశేఖర్, ప్రత్యేకించి రాజశేఖర్ తప్పితే ఇంకో 2-3 హేమ కూడా వెళ్తుంది. నేను ఎప్పుడూ మిస్ అవ్వను. అసలు ఎవరైనా హాస్పిటల్లో ఒక మెంబర్ ఉంటే వాళ్ళని వెళ్ళి చూద్దాం, వాళ్ళకి ఏం కావాలో చూద్దాం అన్నది ఒక్కరికైనా తప్పనుందా? నాకైతే కనిపించలే. చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 5-6 ఉంటారు. కొంతమంది ఒకసారి అడిగాను, సరే ఇంత పెద్ద పోస్ట్ చేస్తానంటే నాకు డెడ్ బాడీ అంటే భయం అయ్యా అన్నాడు. అదే వ్యక్తి ఒక పెద్ద ప్రొడ్యూసర్ చనిపోతే పొద్దున్న సాయంకాలం వరకు అక్కడే ఉన్నాడు. వాళ్ళు పెద్ద మనుషులు మనకి ఇండస్ట్రీలో, వాళ్ళకి రెస్పెక్టు అలా ఉంటాయి. ఏదన్నా ఒక సంస్థ నడవాలంటే ఖచ్చితంగా దానికి ఒక సీఈఓ లేకపోతే ఎండి ఇలాంటి వ్యక్తులు కావాలి. ఇప్పుడు మా అసోసియేషన్ కిందున్న ఆర్టిస్టులందరినీ కూడా వాళ్ళ బాగోగులు చూడాలంటే పైనుంచి ఎవరో ఒకళ్ళు ఉండాలి. కానీ ఈ ఎలక్షన్స్ అసోసియేషన్ అని పెట్టి దానికి ప్రెసిడెంట్, ఈ ఎలక్షన్స్ అన్నీ జరపడం వల్ల ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల మధ్య గొడవలు, వైరాలు పెరుగుతున్నాయి అనుకోవచ్చా?
డెఫినెట్గా పెరుగుతాయి. డెఫినెట్గా నేను ప్రాణ స్నేహితులతోనే పెట్టుకున్నాను. ఎందుకు నేను వాళ్ళతో పర్సనల్గా నేనేం పెట్టుకోలే. ఒక మంచి కాజ్ చేద్దాం అనుకుంటే అడ్డుపడ్డారని కోపంతోనే తప్పితే నాది కూడా తప్పు ఉంటుంది. నేనేమో పెద్ద పత్తిత్తునేం కాదు. ఎమోషన్లో నాకున్న షార్ట్ టెంపర్తో నేను కూడా మాట అనుండొచ్చు. అవును. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నాకు కూడా వర్తిస్తాయి. ఓకే. సో, లాస్ట్ టైము ఎందుకని చివరి నిమిషంలో కొంచెం నాగబాబు గారు అటు సపోర్ట్ అయ్యింది? మీకు మామూలుగా మంచి రిలేషన్ ఉన్నప్పటికీ అట్లా జరగడానికి కారణం? నాకు నిజంగా తెలియదు. నేను బాధపడిన మాట వాస్తవం. చాలా కోపం నాగబాబు అన్నట్టు చాలా కోపం వచ్చిన మాట వాస్తవం. నా గురించి చాలా అందరికన్నా ఎక్కువ తెలిసింది కూడా నాగబాబుకే. అవును. అంత రిలేషను, చాలా గౌరవం. ఆ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం కూడా. ఒక మంచి ప్రాజెక్ట్ అయ్యేదాన్ని సంబంధం లేకుండా చెడిపోయిందని బాధ తప్పితే నాకు ఇప్పుడు మళ్ళీ అవ్వాలంటే మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటూ రావాలి. ఈ అసోసియేషన్‌కి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఇన్ కేస్ మీరు విన్ అయ్యారనుకుందాం. అప్పుడు మీరు చేయబోయే పనులేంటి? ఫస్ట్ పేదవాడికి కాన్ఫిడెన్స్ మళ్ళీ వచ్చాడు ఇతను అన్నది. ఎంతకుముందు ఎంత జెన్యూన్గా ఉన్నానో అంత జెన్యూన్గానే చేస్తా. ఇప్పుడు నేనే మాట ఏమన్నా ఏం చేస్తానన్నది. ఏమన్నా మేజర్ మార్పులేమన్నా వస్తాయి. మేజర్ మార్పులు వస్తాయి. ఫస్ట్ మేజర్ మార్పులు వస్తాయి. ఫస్ట్ ప్రక్షాళన చేయాలి కొంచెం. ఆ ప్రక్షాళన అన్నదే మేజర్ మార్పు. అదేంటి అన్నది ఎలక్షన్ అయ్యాక తెలుస్తుంది. అవును. సరే. ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే చాలామంది తమిళ ఆర్టిస్టులు దూసుకుపోతున్నట్లుగా కనిపిస్తుంది. వరలక్ష్మి గారు కావచ్చు, ఇంకా విజయ్ సేతుపతి గారు ఇలాగా కంటిన్యూగా మూవీస్ వస్తున్నాయి. ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టుల నేమ్స్. అయితే మన తెలుగు వాళ్ళు కాకుండా వేరే ఆర్టిస్టులు రావడం అనేది మీరు ఎలా చూస్తున్నారు? మంచిదే చూస్తున్నాను. ఇంతకుముందు వేరమ్మా, మీకు అర్థం కావట్లేదు. ఇది బిజినెస్ ఇది. ఇంతకుముందు నాకు బాధ అనిపించేది, అయ్యో మేము ఉన్నాం కదా మమ్మల్ని పెట్టుకోలేదని. ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు ఒక సినిమా తీస్తుంటే అది మొత్తం ఇండియా మొత్తం ఆడుతుంది కంప్లీట్. ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకుందాం, అతను మళ్ళీ తెలుగులో ఎంత పాపులారిటీ ఉందో మలయాళంలో అలా అంతే ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కానీ వీళ్ళందరికీ. అప్పుడు దాంట్లోంచి కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నారు. ఇప్పుడున్న దాంట్లో నీకు బద్ధకం అయ్యి నువ్వు ఆఫీసుల చుట్టూరు తిరగకుండా నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు వేషాలు రావేమో, కానీ నువ్వు తపంతో పొద్దున్నే సన్న ఆఫీసుల చుట్టూరు తిరిగి జాగ్రత్తగా, అంటే కొత్త వాళ్ళు చెప్తున్నాను, పాత వాళ్ళు కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నాను. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లు, టీవీ సీరియల్స్, అసలు వెబ్ సిరీస్, సినిమాలు, ఏ ఆర్టిస్టు ఖాళీగా లేడు. కాబట్టి ఇందాక మీరు వేసిన క్వశ్చను ఒక 2-3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 10 ఏళ్ళ క్రితం పనిచేస్తుంది తప్పితే ఇప్పుడు లేదు. ఇప్పుడు బిజినెస్ ఇంత అయిపోయింది, ఇంత పెద్దదైపోయింది. ఒక ఆర్టిస్ట్ 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు 100 కోట్లు ఒక సినిమాకి కలెక్ట్ చేయడమే చాలా గొప్ప. అలాంటప్పుడు మొత్తం అంతా ఇక్కడే పెట్టుకుంటే ఇక్కడే ఉంటుంది, 15 కోట్లే కలెక్ట్ చేస్తుంది. అది మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ, భోజ్పూరి ఇన్ని లాంగ్వేజ్లకు వెళ్తేనే కదా అంత కలెక్ట్ చేస్తుంది. కాబట్టి అన్ని లాంగ్వేజ్లో ఆర్టిస్టులు పెట్టుకుంటున్నారు ఇప్పుడు. అలాగే మన ఆర్టిస్టులు కూడా పక్క లాంగ్వేజ్లో చాలామంది చేస్తున్నారు. కన్నడ చేస్తున్నారు, తమిళ్ చేస్తున్నారు, మలయాళం చేస్తున్నారు. వాళ్ళు బ్యాన్ చేసినప్పుడు అప్పుడు మనం ఆలోచిద్దాం. మన ఆర్టిస్టుల్ని మిగతా రాష్ట్ర వాళ్ళు ఎప్పుడైనా బ్యాన్ చేస్తే అప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే అమ్మా, గ్లోబలైజేషన్ మొత్తం ఇండియా అంతా ఒకటే ఇండస్ట్రీ అయిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏమీ లేవు, ఒకటే. అది కలెక్షన్స్ ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఎంతో సెక్యూర్డ్గా ఉంటుంది ఇప్పుడు కదా పెద్ద సినిమాలకి నేను చెప్పాను. ఇప్పుడు ఎలక్షన్స్లో పోటీ చేస్తా అంటున్నారు. ఒకసారి ఆల్రెడీ మీకు హార్ట్ అటాక్ వచ్చింది. అవన్నీ చూస్తే రాజకీయాలు ఎలాగైనా చాలా స్ట్రగుల్స్, బోల్డంత భారం తీసుకోవాలి, మీకు ఎందుకు వద్దులే అన్నట్లుగా మీ ఇంట్లోంచి ఎవరు సలహాలు ఇవ్వట్లేదా భయంతో అయినా? ఎవరి సలహాలు ఇచ్చినా నేను పెద్ద పట్టించుకోను. ఇంకో విషయం ఏంటంటే ఇందాక మీతో చెప్పానే, నాకున్న 100 గుండెల్లో ఒక గుండుకు వచ్చింది, ఇంకా 99 ఉన్నాయి. ఆ 99 వచ్చాక చూసుకుందాం. సో యాక్టింగ్ విషయానికి వస్తే ఏదైనా సినిమాలు ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయని? చాలా చేస్తున్నానమ్మా సినిమాలు. చాలా శ్రీ విష్ణు సినిమా జరుగుతుంది, అలాగే చాలా సినిమాలు జరుగుతున్నాయి. మా అబ్బాయి సినిమాలో కూడా యాక్ట్ చేశాను. 1000 శుభములు కలుగునికొని 2-3 షూటింగ్లు జరుగుతున్నాయి, ఇంకా పేరు పెట్టినాయి.
అది ఇంక రెగ్యులర్‌గా 35 ఇయర్స్ అయింది. నాకు కొన్ని సినిమాలు డైరెక్టర్ల పేర్లు కూడా ఇయి కూడా ఏం తెలీదు. ఎళ్ళటం, యాక్ట్ చేసామా, వచ్చేసామా అంతే. అవును. కొంత సడెన్‌గా ఈ 1 ఇయర్‌లో ఏమవుతుందంటే, సార్ డబ్బింగ్ చెప్పాలంటే ఏ సినిమా అదెప్పుడు చేసాం అనిపిస్తది. ఈ కరోనా దెబ్బకి ఎప్పుడేం చేసాం కూడా మర్చిపోయాం. అంతకుముందు. అది ఇంక రెగ్యులర్ ప్రాసెసే కాబట్టి ఇంక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి పెద్ద పలానా షూటింగ్, పలానా టైటిలు అయ్యి కూడా పెద్ద నాకసలే అంత అవును. ఓకే. మరి ఇప్పుడు వెబ్ సీరీస్ అవి కొంచెం ఎక్కువ ఫెమిలియర్ అవుతూ ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నారు వెబ్ సీరీస్ నన్ను. అడుగుతున్నారు. చాలా మంది అడుగుతున్నారు. అవును. మీకు టైం లేదా? చేయడం ఇష్టం? టైం కావాల్సినంత ఉంది. టైం లేకపోవటం ఏంటమ్మా? టైం కావాల్సినట్టు ఉంటది. నేను ఇంతవరకు వెబ్ సీరీస్ చేయలేదు. చాలా మంది పెద్ద పెద్ద ప్రొడక్షన్‌లు అడిగారు వెబ్ సీరీస్. నేను 6 కిలోలు, 7 కిలోలు తగ్గిపోయా. ఆ వెయిట్ పుటప్ చేశాక మళ్ళీ వస్తా. అది 2, 3 నెలలు పడుతుంది. ఓకే. ఎందుకు ఇలా కనిపిస్తే ఏ ఏం సార్? ఏమనుకుంటుంది ఇలాగే సినిమాలో కనిపిస్తున్నా కదా! ఇలాగే బయట తిరుగుతున్నాను కదా! సో, మీ హోల్ మొత్తం సినిమా కెరియర్‌లో చె చెప్పుకుంటే మీకు బెస్ట్ మూమెంట్ ఏమనిపిస్తుంది? సినిమాల్లోకి రావటమే. హ్మ్. ఇక్కడ చాలా అద్భుతమైన వ్యక్తులను కలిసాను కదమ్మా! అది తృప్తిగా ఉంటుంది. సినిమాల్లో చేయటం అందరూ చేస్తారు. ఇప్పుడైతే ఇంకా ఈజీ సినిమాలు చేయటం. చాలా ఈజీ. ఇక మేము వచ్చిన టైంలోనూ కష్టం. మాకన్నా ముందు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వచ్చిన టైంలో ఇంకా కష్టం. ఎందుకంటే అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఉండేవారు. ఈ ఐదుగురే అప్పుడు. మేమొచ్చేసరికి కొంచెం బ్యాచ్ ఒక పెద్ద బ్యాచ్ వచ్చింది. కంప్లీట్ అందరం. ఈరోజైతే అసలు చాలా ఈజీ. అన్నీ ఎక్కువ బాగున్నాయి. ఓ పక్కన ఈటీవీ లాంటి ఒక పెద్ద సంస్థ ఉంది. మా టీవీ ఇలా. అంటే వేషాల కోసం ఇంతకుముందు పడినంత కష్టాలు ఇప్పుడు పడక్కర్లేదు. హ్మ్. ఆప్షన్స్ ఎక్కువున్నాయి. అలా కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువుంది మరి. ఎక్కువ ఉంటుంది డెఫినెట్‌గా. ఆప్షన్స్ ఉన్న చోటే కాంపిటీషన్ కూడా ఉంటుందిగా. ఉంటుంది గానీ ఉన్నా కూడా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. హ్మ్. ఇలాంటి టైంలో అంటే ఇంత కాంపిటీషను ఈ రకంగా పెరిగిపోయిన టైంలో మీ అబ్బాయిని ఇండస్ట్రీలోకి ఈ రకంగా తీసుకురావడం అనేది మీరు కరెక్ట్ ఆప్షన్ అనుకుంటున్నారా? నేను తీసుకురాలేదు వచ్చాడు. ఓకే. వచ్చారు. మీరు తండ్రిగా మీరు ఏదో ఒకటి అవును. అదే వచ్చాడు. వచ్చాక సపోర్ట్ చేయాలిగా. అవును. నేనేమనుకుంటాను, ఓ పెద్ద పోలీస్ ఆఫీసరో, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనుకుంటాం. ఇక్కడ జరగవు కదా! వాళ్ళకి ఏది ఇంట్రెస్టో మనం చిన్నప్పుడు ఎలా చూస్తారో అలాగే వస్తారు దాంట్లో. నువ్వు ఒక బ్యాంక్ ఎంప్లాయీ, కొడుకు బ్యాంక్ ఎంప్లాయీ అయినట్టు అలాగా. హ్మ్. ఓకే. మీకు గాని, మీ అబ్బాయికి గాని ఇన్ కేస్ సినిమా కాకుండా అంటే ఇంకో ఆప్షన్ ఏంటనుకుంటారు? నాకు వ్యవసాయం. నాకు వ్యవసాయం. హ్మ్. నాకదే. నాకు సినిమా కన్నా కూడా అదే ఇంపార్టెంట్. చేస్తున్నారా మీకు ఆల్రెడీ? చేస్తున్నా నాకు ఇంట్రెస్ట్. నేను ఏసిన మొక్క అది పెద్దదవటం, కాయ కాయటం, అది నేను కోసుకు తింటాం అన్నది నాకు ఇంట్రెస్ట్. అది ఏదైనా కానీ. హుహు. మరి సిటీ లైఫే మీకెక్కువ అలవాటు పడిపోయి ఉన్నారు కదా! ఎంత ఎన్ని సార్లు ఎళ్తుంటారు మీరు మీ ఊరికి గాని, అలాంటి ప్లేసెస్? ఫామ్ హౌస్‌కి ఊరెళ్ళక భీమవరం వెళ్ళాలా నేను. ఇక్కడ ఉండవమ్మా ఫామ్ హౌస్‌లు. వెళ్తూ ఉంటారైతే. బాగా, బాగా ఇష్టం నాకు. వ్యవసాయం చాలా ఇష్టం. హుహు. అది మన జీన్స్‌లో ఉంటుందనుకోండి, ఇంకోటనుకోండి వ్యవసాయం అంటే ఇష్టం బాగా. ఓకే. ఫ్యామిలీ టైమ్ ఎంత వరకు స్పెండ్ చేస్తారు? ఎక్కడికన్నా వెళ్ళడం, లాంగ్ జర్నీ? అయి బానే వెళ్తుంటాను. ఇంకోటి మా ఇంట్లోను మాక్సిమం 100కి 100% ఇక్కడికే. తిరువണ്ണామలై, అరుణాచలం. మా మిసెస్ బాగా. తను 10 సార్లెళ్తే నేను 1, 2 సార్లు ఎళ్తుంటాను అక్కడికి. నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫామ్‌కే. హ్మ్. రోజు అదే నాకు తిరువണ്ണామలై. సో, మీరు ఇండస్ట్రీకొచ్చిన తర్వాత చాలా గొప్ప వ్యక్తుల్ని కలిసాను అన్నారు. ఎవరు వాళ్ళు? రామానాయుడు గారు. సినిమా అంటే ఆయన, ఆయనంటే సినిమా. బీపీ రాజేంద్ర ప్రసాద్ గారు. నేను ప్రొడ్యూసర్‌నయ్యాక ఆయనలాగే ఉండాలి అనుకుని ఆయనతోనే చెప్పాననమాట. నేను మీలాగే ఉంటానండి. ఏంటండి అందులో ఆయనలో ఉన్న క్వాలిటీ? అందరికీ తృప్తిగా భోజనం పెట్టడం, ఇస్తానన్న రెమ్యునరేషన్ కన్నా పైసా ఎక్కువ ఇవ్వడం. ఆ! అంత గొప్ప వ్యక్తులు. ఆహ్, త్రివిక్రమరావు గారు. త్రివిక్రమరావు గారు. ఆయన అంటే ఎలా అంటే బాలకృష్ణతో సినిమా జరుగుతుంటే, శివాజీ నేను మద్రాస్ వెళ్ళే పనుంది. కొంచెం ప్రొడక్షన్ చూసుకోండి. నా కెరీర్ స్టార్టింగ్‌లో. అంతిష్టం నాకు. నేను ప్రొడక్షన్ నేర్చుకున్నది ఆయన దగ్గర. అంటే అక్కడ మనం ఏం చెయ్యం. మొత్తం అంతా ఆళ్ళే.
ఓ బాధ్యత, ఏ ప్రొడక్షన్ చూడు అంటారు కదా, సరదాగా చూసాము నా చిన్న వయసులో. అలాగే నాకు ఆయన సినిమాలు చాలా చేశాను. ఆయన అంటే చాలా గౌరవం త్రివిక్రమారావు అంటే. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ ఇండస్ట్రీకి డబ్బులతోనే వచ్చారమ్మా మొత్తం. వీళ్ళలో వివి రాజప్రసాద్ గారు కానీ, మన జగపతి బాబు ఫాదర్ ఆయన కానీ, నాయుడు గారు కానీ, త్రివిక్రమారావు కానీ, దేవి వరప్రసాద్ గారు కానీ, వీళ్ళలో చాలామంది అంటే నాయుడు గారు లాంటి వాళ్ళు తప్ప కొంతమంది దీంట్లో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇక్కడ ఏ పైసా లేకుండా ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చారు చూసారా, వాళ్ళే డబ్బులు సంపాదించారు, వాళ్ళే నీతులు చెప్తారు. ఇక్కడ అసలైన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేసి పాప మొత్తం పోగొట్టుకుని వాళ్ళు ఎప్పుడు ఒబీడియంట్ కానీ, ఇప్పుడు గౌరవ రెస్పెక్ట్ ఇస్తే చాలు మాకు ఇంట్రెస్ట్ అన్నట్టే ఉన్నారు పెద్దవాళ్ళందరూ. ఈ బుడంకాయలు ఉంటారు చూసారా, మధ్యలో ఏ పైసా లేకుండా ఇది ఉద్యోగం చేసుకొచ్చి లక్కీ లాటరీ కొడుతుంది చూసారా, మైక్ తీసుకోకుండా వాళ్ళు ఎక్కువ నీతులు చెప్తుంటే నవ్వు వస్తుంటుంది. ప్రొడ్యూసర్స్ మరి ఇప్పుడే మీరే ఎగ్జాంపుల్గా చెప్పారు డబ్బులు పోగొట్టుకున్నారని, అయినా మీరు ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యారు? పోగొట్టుకోవటానికి తప్పితే ఇంకోటి లేదు ప్రపంచం, నిజంగానే ఇది తప్పితే ఇంకోటి లేదు. పైగా నా ప్రొడక్షన్లో 70-80 మంది ఉంటారు. ఎప్పుడు ఈయన్ని ఒక 7-8 ఏళ్ళు నేను ప్రొడక్షన్ చేశానుగా, అది ఇప్పుడు కష్టమే ప్రొడక్షన్. ఆర్టిస్టు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే ఆర్టిస్ట్ కన్నా అద్భుతమైన లైఫ్ లేదు. ఏ టెన్షన్ ఉండదు, నీ డైలాగ్ నీకు ఇస్తే సరిపోద్ది అంతే. మిగతా అన్ని క్రాఫ్ట్లు కష్టమే, ఆర్టిస్ట్ కన్నా ఎక్కువ కష్టం మిగతా అన్ని క్రాఫ్ట్లు ప్రతిదీ. ఓకే, ఒక సినిమా గురించి మాట్లాడితే ఆ సినిమాకి ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో వీళ్ళ గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది, వాళ్ళ మీద నడుస్తుంది అన్నట్లు. సో డైరెక్టర్ పాత్ర మీరు ఎలా అంటారు? ఇప్పుడు ప్రొడ్యూసర్ గురించి, ఆర్టిస్ట్ గురించి చెప్పారు. అసలు డైరెక్టర్ నెంబర్ 1 ఆ దాసనారాయణ గారు ఎప్పుడో నిరూపించాడు. ఇప్పుడు నేను వచ్చి చెప్పడం కాదు, గురుగారు ఎప్పుడో చెప్పాడు. ఆయన నిరూపించాడు, ఆయన చెప్పడం కాదు. డైరెక్టర్ ఎంత గొప్పవాడు అని. ఆయన కానీ, కోటరామకృష్ణ గారు కానీ, రవిరాజ పిన్సెట్టి గారు కానీ, ఆయన చేతుల నుంచి ఎలాంటి వాళ్ళు వచ్చారు. అంతకుముందు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు. అంతకుముందు దాసనారాయణ తర్వాత ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చారు. ఇప్పుడు రాజమౌళి గారు వీళ్ళ వల్లే కదా మనకు ఒక గొప్ప గుర్తింపు వచ్చింది. ఎంత పెద్ద సినిమా కూడా తీయొచ్చు అన్నది రాజమౌళి గారి వల్ల వచ్చింది. మీరు ఇందాక చెప్తున్నారు కదా, ఈ ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టుకుంటే వెనకొచ్చి సంపాదించిన వాళ్ళకి నీతులు చెప్పడం గురించి. ప్రొడ్యూసర్లు సరైన సినిమా, నేను చెప్పేది జెన్యూన్ ప్రొడ్యూసర్లమ్మా. సినిమా అనే ప్రపంచం, సినిమా అన్న వాళ్ళందరూ నా కళ్ళ ముందే చాలా ఈ 35 ఏళ్ళలో చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు నాకు బాగా దగ్గరతో చూసిన వాడిని. నేనంటే ఇష్టపడేవాళ్ళు, అలాంటి నేను ఇష్టపడేవాడిని. పెద్ద పెద్ద వాళ్ళందరూ మెల్లిగా అలా ఫెడ్ అవుట్ అయిపోయారు. త్రివిక్రమారావు గారు, దేవిప్రసాద్ గారు, వీళ్ళందరూ ఎంతమంది సినిమాలు తీశారు, ఎలాంటి సినిమాలు తీశారు. వాళ్ళందరూ జెన్యూన్ ప్రొడ్యూసర్స్. అంటే నువ్వు షూటింగ్ చేయకపోయి నువ్వు ఇంట్లో మారుమూల ఎక్కడన్నా ఉన్నా, అలా నేను చూసింది ఆర్ నారాయణమూర్తి గారు. సినిమా రిలీజ్ అయిపోయినాయి, సినిమా ఫ్లాప్ అయిపోయినాయి, నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చి నువ్వే మారుమూల ఉన్నా కూడా ఆయన ఇస్తాన డబ్బులు నీకు ఇచ్చి వెళ్ళిపోయే వ్యక్తుల్లో ఆర్ నారాయణమూర్తి గారు ఒక ఆయన. జెన్యూన్ అంటే అది జెన్యూన్. ఓకే, వాళ్ళ రెమ్యునరేషన్స్ వాళ్ళకి ఇచ్చేయడం అనేది, జాగ్రత్తగా చూసుకోవటం, నిన్ను నీ ఇస్తానని రెమ్యునరేషన్ నీకు ఇచ్చేయటం, ఇంకంతకన్నా జెన్యూన్ ఏముంటుంది. కానీ ఒకప్పుడు పరిస్థితులు ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎలా ఉండాలంటారు మరి? ఇప్పుడు మొత్తం కోట్ల మీద వెళ్ళిపోయింది, బిజినెస్ దాటిపోయింది చెయ్యి. ఇప్పుడు హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ అసలు ఇంతకుముందు ఇంత కలెక్ట్ చేసిందా అయ్య బాబోయ్ అనుకున్నది ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ రెమ్యునరేషన్ కూడా. ఈ మార్పు మంచిదంటారా? డెఫినెట్గా మంచిది, ఎందుకు మంచిది కాదు. అంతకుముందు కన్నా ఇప్పుడున్న లక్షణాలు కూడా బాగుంటాయి. ఇప్పుడు సపోజ్ దీన్ని ఎలా చెప్పాలంటే, పక్కవాడి అవసరాలను కూడా గుర్తించుకుంటున్నారు పెద్ద ఆర్టిస్టులు. ఇప్పుడు ఏదన్నా సింపుల్గా చెప్దామమ్మా, మొన్న కష్టం వచ్చింది ఒక 9 నెలలు కాదు, 9 నెలలు నేను కూడా భయపడ్డా.
అంటే నేను ఫైనాన్షియల్‌గానో లేకపోతే భోజనం కోసం భయపడలే. ఇంతకాలం అసోసియేషన్‌తో నాకు టచ్ ఉంది కాబట్టి, ఈళ్ళేం జేస్తారిప్పుడు, వీళ్ళకి సినిమాలు లేవు. 9 నెలలు. వాళ్ళ బ్యాంక్‌లో ఉన్నాయో లేవో డబ్బులు. వాళ్ళెలా తింటారు? వీళ్ళ పిల్ల నాకు తెలిసి అక్కడ చదువుతుంది 5వ తరగతి. వీళ్ళ అబ్బాయికి ఏదో ఫీజు కట్టాలన్నాడు. నేను కూడా టెన్షన్ పడ్డాను. ఏదో మనిషిగా. అంటే నాకు వాళ్ళతో టచ్ ఉంది కాబట్టి, ఈ లేని వాళ్ళతో నాతో టచ్ ఉంది కాబట్టి పడ్డా. అప్పుడేం చేశారు? ఇలాంటి ఆలోచనే ఇండస్ట్రీలో ఉన్న పెద్దోళ్ళందరికీ, కళ్యాణ్‌కి, మా చిరంజీవి గారికి, అన్నయ్య చిరంజీవి గారికి, మిగతా అందరికీ. వీళ్ళందరికీ వచ్చి సీసీసీ అని ఒకటి పెట్టుకుని దాంట్లోంచి హెల్ప్ చేయడం మొదలుపెట్టారు. నిజంగా ఆ హెల్పే చేయకపోతే చాలామంది ఇబ్బంది పడేవారు. అది మహాద్భుతం. సీసీ అన్నది పెట్టడం అన్నది మహాద్భుతం అది. 24 క్రాఫ్ట్స్‌కి వాళ్ళు చేసిన సర్వ్ అన్నది అసలు అది మామూలు సర్వీస్ కాదు. దాంట్లో పేరు పేరున అందరికీ మొత్తం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మీకు ఇందాక చెప్పారు కదా, మీకు రాజకీయాలకి మీరు సరిపోరు అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు సరిపోతాయి అంటారా? మీ ఒపీనియన్. నాకు ఆయన పర్సనల్ విషయం నేను ఏలిపెట్టను. నాకు సంబంధం లేదు. ఇప్పుడు రాజకీయాలని కాదు, ఆర్టిస్టులైనా ఎవరినైనా. నాకు అంత నాలెడ్జ్ లేనప్పుడు నేను ఎలా చెప్తాను చెప్పండి? సరిపోతాయి అన్నాను అనుకోండి, ఎలా సరిపోతాయి అని అడుగుతారు. సరిపోవని అనుకోండి, ఎందుకు సరిపోవని అడుగుతారు కదా. నాకు అసలు తెలియని సబ్జెక్ట్ అది. నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ నిజంగా విపరీతంగా ఉండుంటే మా అన్నయ్య చిరంజీవి గారు పెట్టినప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళేవాడు కదా. నాకు ఆయన తర్వాతేగా, అంతేగా. ఒక పార్టీని నమ్ముకున్నాం ఎప్పుడో చిన్నప్పుడు, బీజేపీలో జాయిన్ అయ్యాం. మనం ఉన్నంత వరకు ఇదే పార్టీ, ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదు అనుకున్నాం. మరి నాకు అలా అంటే నాకు టీఆర్ఎస్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్. టీఆర్ఎస్ పోలంత డెవలప్ చేసింది, నేను గర్వంగా చెప్పుకుంటా. కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కానీ అద్భుతమైన డెవలప్మెంట్ ఉంది. అంటే నేను ఒక మిడిల్ క్లాస్ మెల్ల మాట్లాడుతున్నాను, పొలిటీషియన్స్గా మాట్లాడలే. ఒక మామూలు వ్యక్తిగా నేను చూస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వ్యవసాయదారుడిగా నేను ఎకరానికి 4,000 చొప్పున తీసుకున్నాను. మళ్ళీ అది వాళ్ళకి ఇచ్చాను అనుకోండి, అది వేరే విషయం. 4,000 టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడి నుంచి నానక్రామ్ కూడా ఎలా అంటే ఇలా తిరిగి వెళ్ళేవాడిని, ఇలా వెళ్తున్నా. రోడ్డు చేశారంటే వాళ్ళే గుర్తొస్తారు. పాండమిక్ లో కూడా పనులు బాగా నడిచాయి. అవును, చేశారుగా. ఒక సైకిల్ ట్రాక్ అన్న ఉంది, సరదాగా సింపుల్గా మాట్లాడుకుందాం. నేను ఫారెన్లో చూసి వచ్చే ఇక్కడ చెప్తున్నా, ఒక సైకిల్ ట్రాక్ అవనండి, ఇంకోటి అవనండి, ఇంకోటి అవనండి. మన కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం వచ్చాక నేను వేరే పార్టీలో ఉండొచ్చేమో, అది వేరే విషయం. మంచిని డెఫినెట్గా మంచిని చెప్పుకోవాలి. నేను ఎలక్షన్లప్పుడు కూడా మీరు ఎవరు ఓటేశారంటే అప్పుడు లేదు, వేరే పార్టీ ఏమి లేకపోతే నేను టీఆర్ఎస్కి వేసాను ఓటు. నేను వేరే పార్టీలో, మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ అని ధైర్యంగా చెప్పిన వ్యక్తిని నేను. అవును. నాకు పైగా నాకు పర్సనల్గా నాకు అన్ని పార్టీల్లోనూ అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం తెలంగాణ ప్రెసిడెంట్ ఎల్ రమణ గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇలాంటి మంచి వ్యక్తులు కూడా ఉంటారా రాజకీయాల్లో, ఇంత జెన్యూన్గా ఉంటారా అన్నంత వ్యక్తి. అంటే అంటే నాకున్న నాలెడ్జ్లో నేను పర్సనల్గా ఎక్కువ ఆయన కలవటం కానీ, ఆయనతో ఉన్న అసోసియేషన్ కానీ నాకు ఎల్ రమణ గారు ఇష్టం. అలాగే రేవంత్ రెడ్డి రాజకీయాలు వచ్చిన స్టార్టింగ్ నుంచి నాకు పరిచయం. అతను వాగ్దాటి ఎప్పుడు అలాగే ఉంది అతను. అలాగే కేటీఆర్ గారు చాలా ఇష్టం నాకు. ఎందుకని ఆయన రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఫస్ట్ పేరు పెట్టి పిలవటం కానీ, అది నవ్వుతూ ఉంటాం కదా, అది ఎవరికైనా అంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర నుంచి మనం. కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ, కేటీఆర్ గారి దగ్గర నుంచి కానీ అది రిసీవేగా. అలాగే మా వెంకయ్య నాయుడు గారి, మా గురువు గారి గురించి ఇందాక చెప్పాను. నాకు అన్ని పార్టీల్లోనూ కాస్తా కుస్తా పరిచయాలు ఉన్నాయి. మీరు చెన్నైలో ఇండస్ట్రీ అంతా ఉన్నప్పుడు అక్కడ ఉన్నారు, తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఏదైనా ప్లేస్ చేంజ్ అవ్వాలంటే చాలా మంది ఇష్టపడరు మార్పులు అలాంటివి. మరి ఇక్కడ కండిషన్ ఏమో మీరు చెప్తున్నట్లుగా ఇంటికి ఒక రౌడీ టైప్లో ఉండేది సిచ్యువేషన్ అని. డైజెస్ట్ అయిందా మీకు అక్కడ నుంచి ఇక్కడికి మారడం అనేది? ఆ వయసులో నాకు ఆ రౌడీ ఇష్టం అప్పుడు. అవును, న్యాచురల్గానే. అవును.
నాకు ఇప్పటికీ మద్రాస్ అంటే ఇష్టం. నాకే కాదు, మీరు మద్రాసులో ఏ ఆర్టిస్ట్ అయినా, టెక్నీషియన్ అయినా ఒక 5 ఏళ్ళ నుంచి పైన, ఒక 5 ఇయర్స్ నుంచి పైన మద్రాసు నుండి వచ్చిన వ్యక్తికి అదొక గమ్మత్తైన ఫీల్డ్ కోసమే పుట్టింది మద్రాసు అనిపించేది. మేము వచ్చేసి మళ్ళీ మద్రాసు 25 ఏళ్ళు అవుతుంది కదా. మద్రాసు అంటే మాకు ఆ పాండీ బజారు, అక్కడ జనము, అది ఎందుకో తెలియని ఇష్టం మద్రాసు అంటే. చాలా సంవత్సరాలు మనకప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాదు. ఏదైనా ఫారిన్ వెళ్ళాలంటే మద్రాసు వెళ్తే ఇంకొక 5-6 గంటలు అక్కడ వెయిట్ చేసి వేరే ఫ్లైట్ పెట్టుకోవాలి. ఆ టైంలో నేను కానీ, శ్రీకాంత్ కానీ, నేను కానీ, ఆలీ కానీ ఎవరైనా సరే ఒక్కసారి పాండీ బజార్ మొత్తం ఆటోలో రౌండ్ వేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఆ ప్లేస్ అంత ఇష్టం, పాండీ బజార్ అంటే. ఇప్పుడు మనకి ఇక్కడ కృష్ణానగరు ఇవన్నీ ఎలా ఉంటాయో అలా మన వాళ్ళు మనలాగే ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చారు బతకటానికి అన్న ప్లేస్లు అవి తృప్తిగా ఉంటుంది. చాలా ఇష్టం నాకు పాండీ బజార్. రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైనా వెళ్ళారా? 1 ఇయర్ క్రితం వెళ్ళా. 1 ఇయర్ అయిపోయింది. దీని ముందే వెళ్ళా, కరోనాకు ముందే వెళ్ళా. సో శివాజీరాజు గారు, మీరు ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఎంతోమందిని పర్సనల్గా బాగా తెలుసుకుని ఉంటారు, చూసుంటారు, వాళ్ళతో ట్రావెల్ చేశారు. ఎప్పుడు మీరు చిరంజీవి గారి పేరు చెప్తారు, ఆయన కాకుండా ఇంకెవరిష్టం? అల్లు అర్జున్ బాగా, ఈ మధ్యనైతే మరీ ఎక్కువ. అల్లు అర్జున్ చాలా ఇష్టం. విజయ్ సేతుపతి అంటే ఒక సినిమానే చూసింది, విజయ్ సేతుపతి. నాకు విజయ్ సేతుపతి గురించి ఆర్టిస్ట్గానే కదా, పర్సనల్ కూడా ఎంత ఇష్టం అంటే అందరితోనూ చాలా ఇక్కడ బిగుసుకుపోకుండా డౌన్ టు ఎర్త్ ఉంటాడని తెలిసి తన ఇష్టం. నాకు విశాల్ బెస్ట్. విశాలు, నాజర్ గారు నాకు బాగా క్లోజ్, ఇద్దరు బాగా. వాళ్ళు నేనంటే చాలా ఇష్టం ఇద్దరికి. వాళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం. వెంకటేష్ గారు ఇష్టం. వెంకటేష్ గారు అన్ని విధాలుగానే ఇష్టం నాకు వెంకటేష్ గారు. ఎందుకంటే మా నాయుడు గారి లక్షణాలు చాలా ఉన్నాయి. షూటింగ్ రాగానే ఫస్ట్ స్టార్ట్ చేయండి షూటింగ్, కమాన్ టైం అవుతుంది. అది ఆయన ప్రొడ్యూసర్ అయితే కాదు, ఎవరు ప్రొడ్యూసర్ అయినా కదా, ఎవరు ప్రొడ్యూసర్ అయినా కూడా ఫస్ట్ రెడీ. అది ఫ్యామిలీ మ్యాన్గా అద్భుతం. చాలామంది కుళ్ళుకునేంత ఫ్యామిలీ మ్యాన్గా చాలా ఇష్టం నాకు రమణ మహర్షి. అల్లు అర్జున్ గారు ఎందుకు ఇష్టమో చెప్పలేదు మీరు. నాకు ఎందుకు అనువు కష్టపడతాడు ఇతను అనిపిస్తుంది. డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది, ఫస్ట్ చాలా చేంజ్ వచ్చింది. నేను యాస్టీజ్గా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి గర్వపడతా. ఆ రేంజ్లో ఎక్కేసాడు తలకి ఈ మధ్యన బాగా. ఓకే, మీరు ఎదురుగా కలిసినప్పుడు చెప్తారా వాళ్ళకి వాళ్ళంటే అభిమానం అన్న విషయం? మనసులో ఉంచుకోవటమే చాలా. చిరంజీవి గారితో చూడడానికి 20,000 పట్టింది. 35 ఏళ్ళ ఫ్యాన్స్. అవును, కొన్ని మనసులో ఉంచుకోవడం అడిగారు కాబట్టి చెప్పడం తప్పితే. కానీ మహేష్ బాబును జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేస్తాను. స్టార్టింగ్ వాళ్ళు పైకి వస్తారని అప్పుడే తెలిసిపోయింది. వాళ్ళ ఈజు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ డెడికేషన్. అలాగే ఎక్కడైనా సరే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏమున్నా కష్టపడవలసిందే. అనుక్షణం పైకి వస్తే ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకుందాం, కంఫర్టబుల్ పొజిషను, కొన్ని తరాలు కాలు మీద కాలేసుకుండొచ్చు. కానీ ఇప్పుడు మిగతా వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే దీన్ని నిలుపుకోవటం అన్నది చాలా కష్టం. చిరంజీవి గారిని చూసేవాళ్ళం ఎంత కష్టపడాలో ఏంటంటే, జ్వరం వచ్చినా, అది వచ్చినా, ఇది వచ్చినా. ఇక్కడ వన్స్ పేరు వచ్చాక అసలు తప్పదు, ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇప్పుడున్న పొజిషన్లో అసలు బ్యాక్గ్రౌండ్ లేకపోతే నానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, విజయ్ దేవరకొండకి ఏమైనా ఉందా, ఏం పని చేయవు. ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయటం అంతే. అతని ఫేస్ని, అతని పర్సనల్ బిహేవియర్ కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. పర్సనల్గా ఇతను ఏమన్నా 10 మందికి పని చేస్తాడా, అలాంటివి కూడా స్టార్ట్ అయినాయి మధ్యన. అసలు ఏదన్నా వస్తే, ఎలాంటిలు ఏమన్నా వస్తే ఇతను ఎంతవరకు సహాయం చేస్తున్నాడు ప్రజలకి, అది బాగా పెరిగిపోయింది ఈ మధ్యన. అలా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్తో పని ఏం లేదు, వాళ్ళ కష్టమే వాళ్ళ బ్యాక్గ్రౌండ్.
ఇప్పుడు సినిమాల విషయానికొస్తే సినిమాలన్నీ ఇదివరకు మనం థియేటర్స్‌లో చూసేవాళ్ళం గానీ, ఆఫ్టర్ పాండమిక్ చాలా ఓటీటీల్లో మన తెలుగు సినిమాలు అసలు థియేటర్‌లో రిలీజ్ అవ్వకముందే అందులో రిలీజ్ అవ్వడం. పెద్ద సినిమాలు 'నాని' గారివి ఇలాంటి పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అయిపోవడం. ఇది మీకెలా అనిపిస్తుంది? అంటే నాకు బిజినెస్‌ది నాకు టచ్ లేదమ్మా. నాకది 'దిల్ రాజు' గారు, మా కళ్యాణ్ వాళ్ళు చెప్పిన పేపర్‌లో చూస్తుంటాం కదా! ఆ నాలెడ్జే తప్పితే నేను నా పర్సనల్ చెప్తా. నేను సినిమాలు చూడను. నేను ఈ 9 నెలల్లోనే నేను సినిమాలు చూడటం మొదలుపెట్టా సెల్ ఫోన్‌లో. ఏది నెట్‌ఫ్లిక్సో లేకపోతే ఆహా గాని ఇయన్నీ. నేను అసలు ఈ 35 ఏళ్లలో ఎన్ని సినిమాలు చూసానో, నేను ఈ 9 నెలల్లో అన్ని సినిమాలు చూసాను. అవును. ప్రతీదీ. కొంచెం ఎక్కువ చూసాను సినిమాలు. అవును. చూస్తున్న కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగింది. చూస్తున్న కొద్దీ నేను మనం ఎక్కడున్నామో తెలిసింది ఫస్ట్. ఇంకా గొప్పగా చెప్పాలంటే మనం ఏ రేంజ్ ఆర్టిస్ట్‌లో కూడా తెలిసింది. ఎలా అంటే? అంత అద్భుతంగా చేశారు అందరూను. చాలా ఈ 9 నెలల్లో నేను బాగా చూసాను సినిమాలు. వేరే లాంగ్వేజ్‌లు కూడా చూసారా? చూసా. మలయాళం చూసాను. కొరియన్ సినిమాలు చూసా. తమిళ్ ఇష్టం కాబట్టి తమిళ్ సినిమాలు చూసాను. తెలుగు అన్నీ చూసా. అవును. ఓకే. మనం మన దగ్గరున్న ఈ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుంటే, మన టాలీవుడ్ గురించి ఎక్కువగా మలయాళీస్ గానీ, తమిళియన్స్ గానీ అనుకునేది కొంచెం కమర్షియల్ యాస్పెక్ట్స్ ఎక్కువుంటాయని చెప్పి. మలయాళం మూవీస్ చూస్తే ఎక్కువగా ఆళ్ళ కల్చర్‌కి దగ్గరలో అంటే నేచర్‌కి దగ్గరగా ఉంటాయి. ఎక్కువ న్యాచురల్‌గా ఉండేవి, చాలా లోకల్‌గా ఉండేవేమో తమిళ్ సినిమాలు. మీకు ఇందులో మన తెలుగు ఇండస్ట్రీలో ఏమైనా మార్పులొస్తే బావుంటదనిపిస్తుందా? నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే విపరీతమైన గౌరవం. ఆఫ్టర్ 'బాహుబలి' తర్వాత మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి తప్పితే, వేరే వాళ్ళని చూసి మనం నేర్చుకోక్కర్లేదు. ఇది పక్కన పెట్టేయండి. ఇది. మనది కమర్షియల్ ఫీల్డ్. మనది 4 ఫైట్‌లు, 4 సాంగ్‌లు కంపల్సరీ ఉండాలి. ఆడియన్స్ అలా ఫిక్స్ అయిపోయారు. మలయాళంకి, తమిళ్‌కి వస్తే తమిళ్‌లోను ఆడియన్స్ చాలా గొప్పోళ్ళు. ఒక అద్భుతమైన సన్‌రైజ్ షాట్ 'బాలు మహేంద్ర' లాంటి వాళ్ళు ఉన్న ఒక సన్‌రైజ్ షాట్ తీస్తే లెగ్స్ క్లాప్స్ కొట్టేవారు అప్పుడు. ఏది సన్‌రైజ్ షాట్‌కి. ఒక ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ కాదు. అది ఇంకా మలయాళానికి వద్దాం. ఇప్పుడు మలయాళ దానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటేనమ్మా డ్రైవింగ్ లైసెన్స్ అని ఒక సినిమా ఉంది. ఇంతే పాయింట్. ఒక ఈగో మీద స్టార్ట్ అయిన పాయింట్. మహాద్భుతం. మనం ఆలోచించం అంతవరకు. వాళ్ళకున్న అట్మాస్ఫియర్‌కి, వాళ్ళకున్న గ్రీనిష్, వాళ్ళకున్న దీనికి దాని మీద చిన్న సబ్జెక్ట్ ఎత్తుకున్నా కూడా వాళ్ళు దాన్ని అల్లేసుకుంటారు. 2½ అవర్స్ అలాగా. ఎవరి ఫీల్డ్ ఆళ్ళది. ఇప్పుడు హిందీ కన్నా మనం బెటర్ స్థితిలో ఉన్నాం. యాహ్! మనం ఇలాగే కంటిన్యూ అవుదాం అయితే. మనం ఇలాగే కంటిన్యూ అవుదాం. ఓకే. కానీ ఈ మధ్య స్టోరీస్‌కి చాలా ఇంపార్టెన్స్ స్టోరీకి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉందమ్మా. స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండడానికి అంటే ఫైట్‌లు మీరన్నట్లుగా సాంగ్స్ అవి కంపల్సరీ. అనే సినిమా 90% ఎవరు తీయరు. 95% వాళ్ళ తృప్తి కోసం కొంతమంది ఎక్కడో ఏడిది నాగేశ్వరరావు లాంటోళ్ళు, విశ్వనాథ్ గారు లాంటోళ్ళు ఇదే సినిమా సంగీతం శ్రీనివాసరావు గారు కొంతమంది ఏమీ లేకుండా ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పిన ఫైట్లు, సాంగ్‌లు ఏమి లేకుండా అద్భుతంగా ఎక్కేది కొంతమంది ఉంటారు. ఈ కమర్షియల్ ఎప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైట్లు, డాన్స్‌లును వాళ్ళు ఫైనాన్షియల్‌గా దానికి ఈక్వల్. సినిమాల్లోకి వచ్చి డబ్బులు సంపాదించేసామంటే పెద్ద ఏమి నమ్మక్కలేదు. ఇప్పుడేమన్నా వస్తున్నాయేమో తప్పితే ఈ 2000 వరకు పెద్ద కష్టమే అది. అవును. ఇక్కడ పోగొట్టుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒక సాటిస్ఫాక్షన్ కోసం వస్తారు ఇక్కడికి. సినిమా తీసాం. మన స్క్రీన్ మీద చూసుకున్నాం మన పేరు అని వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఓకే. ఇండస్ట్రీ గురించి చాలా విషయాలు చెప్పారు మాతో. షేర్ చేసుకున్నారు. మీ వాల్యుబుల్ టైమ్ స్పెండ్ చేసి. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.